థర్డ్ నార్మల్ ఫామ్ అనమాట. డెఫినేషన్: ఏ రిలేషన్ ఈజ్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్ ఇఫ్ ఎవ్రీ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఈజ్ నాన్ టెరిస్ట్రేటివ్లీ, నాన్ ట్రాన్సిటివ్లీ or transitively dependent on every candidate key. Definition: to a relation is in third normal form if no non-prime attribute is transitively dependent on any candidate key. Definition 3: a relation R is in 3NF if no functional dependency of the following from నాన్ సూపర్ కీ వచ్చేసి నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ని ఇవ్వకూడదు. 3NF వైలేషన్: నాట్ ఏ సూపర్ కీ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ని ఇవ్వకూడదు. సూపర్ కీ కాంది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ని ఇవ్వకూడదు. థర్డ్ ఎన్ఎఫ్ వైలేషన్స్ వచ్చేసి నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ నాన్ ప్రైమ్ని ఇవ్వడం, ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్ కీ నాన్ ప్రైమ్ ఇవ్వడం, ప్రైమ్ ప్లస్ నాన్ ప్రైమ్ మస్ట్ నాట్ బి ఏ సూపర్ కీ నాన్ ప్రైమ్ని ఇవ్వడం అది ప్రాబ్లం అనమాట. థర్డ్ నార్మల్ ఫ్రమ్ ఏ రిలేషన్ ఆర్ ఈజ్ ఇన్ 2NF if no non-prime attribute is partially dependent on any candidate key. A relation R is in third normal form if no non-prime attribute is transitive dependent on any candidate key. A relation R is in the third normal form if every non-prime attribute is non-transitive dependent on every candidate key. Violation of third normal form: some candidate key transitively gives some non-prime attribute, అది violation. క్యాండిడేట్కి ట్రాన్సిటివ్గా నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ని ఇవ్వడం వైలేషన్ అనమాట. ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రూవ్ దిస్ వే. కానీ దాని బదులు మనం ఒక నాట్ సూపర్కి నాన్ ప్రైమ్ని ఇవ్వడం దీన్ని తొందరగా ప్రూవ్ చేయొచ్చు. ప్రూఫ్: ఆల్ఫా నాట్ ఏ సూపర్కి ఏ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్, ఆల్ఫా వచ్చేసి ఏని ఇవ్వడం ప్రాబ్లం అనమాట. దెన్ క్యాండిడేట్ కీ నుంచి నాట్ ఏ సూపర్ కీ వస్తుంది, నాట్ ఏ సూపర్ కీ నుంచి నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ వస్తుంది. మనం నాట్ ఏ సూపర్ కీ నుంచి క్యాండిడేట్ కీకి ప్రూవ్ చేస్తున్నాం తొందరగా. రీజన్ 1: నాట్ ఏ సూపర్ కీ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్, అది ప్రాబ్లం. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ప్రైమ్ని ఇవ్వడం ఇది ప్రాబ్లం టు ద 3NF. ఇది నెవర్ పాసిబుల్. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ప్రైమ్ని ఇవ్వడం అనేది నెవర్ పాసిబుల్ అనమాట, నాట్ పాసిబుల్ 3NFలో. ఇది 3NF ప్రాబ్లం అంటే అసలు ఇది పాసిబుల్లే కాదు. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ నాన్ ప్రైమ్ని ఇస్తుంది. ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ 3NF? ఎస్. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ నాన్ ప్రైమ్ని ఇవ్వడం ప్రాబ్లం మనకు. రీజన్ 2: దెర్ ఈజ్ ఎ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. క్యాండిడేట్ కీ గివ్స్ నాన్ ప్రైమ్ ఏ, నాన్ ప్రైమ్ బి. క్యాండిడేట్ కీ గివ్స్ ఏ అండ్ ఏ గివ్స్ బి. ఇక్కడ ఏ వచ్చేసి క్యాండిడేట్ కీ అనేది క్యాండిడేట్ కీ ట్రాన్సిటివ్లీ గివింగ్ ఏ నాన్ ప్రైమ్. దట్స్ అ ప్రాబ్లం. R gives ABC, relation ABCD, A gives C, B gives A, BA gives D, AD gives C. ఓకే, రైట్ సైడ్ బి లేదు. సో బి క్లోజర్లో ఏబిసిడి అన్నీ వచ్చినాయి. సో బి వచ్చేసి ప్రైమరీ కీ అనమాట. ఒకటి నాన్ కాంపోజిట్ క్యాండిడేట్కి ఉంది కాబట్టి ఇది 2NFలో ఉన్నట్టే. బి ఈజ్ ప్రైమ్, ఏ ఈజ్ నాన్ ప్రైమ్. ఏ నాన్ ప్రైమ్ అయ్యి ఉండి ఏసిడిని ఇస్తుంది. సో B is not a prime. B is not a prime. B is neither, so not a prime. Third normal form, not a super key, non-prime. Candidate key non-prime gives non-prime. సో 3NFలో లేదు ఇది. ఇక్కడ సిడి ఇస్తుంది, సిడి ఏనిస్తుంది, ఏబిసిని ఇస్తుంది, బీడి ఏనిస్తుంది. బి క్లోజర్ వచ్చేసి నథింగ్ అనమాట, ఏం లేదు. ఏబి క్లోజర్ వచ్చేసి ఏబిసిడి వచ్చింది. ఏ వచ్చేసి నాట్ ఏ సూపర్ కీ నాన్ ప్రైమ్ని ఇస్తుంది. ఏ ఒక్కటి కాదురా, ఏ ఒక్కటి ఏమి ఇవ్వట్లే. సి గివ్స్ రేస్ టు సిడిఏ. ఓకే, సి వచ్చేసి నాట్ ఏ సూపర్ కీ గివింగ్ నాన్ ప్రైమ్ సిడిఏ. సో ఏబి నాట్ సూపర్ కీ గివింగ్ ఏ నాన్ ప్రైమ్ సి. ఓకే, not in 3NF. Candidate key, I did wrong list all candidate keys. AB, VD, CD అనమాట candidate keys. BD వచ్చేసి BDAC ఇస్తున్నాయి, CD వచ్చేసి CDAని ఇస్తుంది, BC వచ్చేసి BDA ఇస్తుంది. BC is problem. I can see possibilities of BC here in candidate key AB, BC, BD, all ABCDs came. So no prime, so no non-prime.
యూ కెన్ సే నాన్ ప్రైమ్ ఓన్లీ వెన్ యూ గెట్ ఆల్ ప్రైమ్స్. నేను ఇంకెక్కడో మిస్టేక్ చేసినట్టున్నాను క్వశ్చన్ అంతే. బీసీ గివ్స్ సి, ఏబీ గివ్స్ టీ, ఏసీ గివ్స్ టీ, ఏబీ గివ్స్ టీ. ఇక్కడ ప్రైమ్ ఏంది, క్యాండిడేట్ కీస్ ఏంటివి అంటే అన్ని ఏబీసీ ప్రైమరీకి, ఏబీసీ బీడీసీ ఇవి రెండు ఈ మూడు కాంపోజిట్లో ప్రైమరీ కీస్ వచ్చినాయి. సో ఇక్కడ నాన్ ప్రైమ్ అనే యాట్రిబ్యూటే లేదు. సో దాన్ని వదిలిపెట్టు. ఏ గివ్స్ టీ, సి గివ్స్ ఏ, డి గివ్స్ బి, ఏసీ గివ్స్ సి. సో మనం ఇప్పుడు క్యాండిడేట్ కీస్ చెక్ చేస్తే బీసీ క్లోజర్, బీసీ, ఏసీ, డీసీ మూడు క్యాండిడేట్ కీస్ అయినాయి. సో ఇక్కడ కూడా నాన్ ప్రైమ్ మిస్ అయింది. సో మెథడ్ టు ఇట్స్ నాట్ ఇన్ 3NF. నో నాన్ ప్రైమ్ అనుకున్నా కానీ అది అలా కాదు. సి క్లోజర్ చేసుకుంటే ఏబిసిడి వచ్చింది. సో సింగిల్ క్యాండిడేట్ కీ ఉంది, 2NFలో ఉన్నట్టే. నాన్ ప్రైమ్ చూసుకుంటే డి వచ్చేసి బీని ఇస్తుంది, డి నాన్ ప్రైమ్ అండ్ బి నాన్ ప్రైమ్, డి బీని ఇస్తుంది. సో నాట్ ఇన్ 3NF. బీడీ గివ్స్ సి, ఏబీ గివ్స్ డి, ఏసీ గివ్స్ బి, బీడీ గివ్స్ ఏ. క్యాండిడేట్ కీస్ ఈడీ క్లోజర్ గివ్స్ క్యాండిడేట్ కి, ఏబీ క్లోజర్ గివ్స్ సి క్యాండిడేట్ కి, ఏసీ క్లోజర్ గివ్స్ ఏబీసీ. ఆల్ ఆర్ ప్రైమ్స్, ఏబీ, ఏసీ, బీడీ ఈ అన్నీ కలిసి అన్ని ప్రైమ్స్. క్యాండిడేట్ కీస్ ఈ మూడు వచ్చినాయి. ఈ మూడిట్లో అన్ని 4 నాన్ ప్రైమ్స్ వచ్చినాయి. సో నో నాన్ ప్రైమ్. సో ఇట్ ఈస్ ఇన్ 3NF. మళ్ళీ 6 ఇక్కడ వచ్చేసి బీ గివ్స్ సి, ఏసీ గివ్స్ డి, ఏబీడీ గివ్స్ సి, బీసీడీ గివ్స్ ఏ. ఇప్పుడు మనం ప్రైమరీకి కనుక్కోవడానికి ట్రై చేస్తే కాంపోజిట్ బీడీ వచ్చేసి ప్రైమరీకి, బి ఒక్కటి సపరేట్గా నాన్ ప్రైమ్ అయిన సీని ఇస్తుంది కాబట్టి ఇది 2NFలోనే లేదు. సో 3NFలో కూడా ఉండదు. 2NF కాదు, 3NF కాదు కదా. ఏబీ గివ్స్ సి, ఏబీడీ గివ్స్ సి, ఏబీసీ గివ్స్ డి, ఏసీ గివ్స్ డి. ఇక్కడ ఏబీ క్లోజర్ ఉంటే ఏబీసీడీ ఉంది, ఏబీడీ గివ్స్ ఏసీసీడీ. ఇది 2NFలో ఉంది. క్యాండిడేట్కి ఏబీ క్లోజర్, ఏబీ క్యాండిడేట్కి అనమాట. ఉత్త ఏ వచ్చేసి నాన్ ప్రైమ్ని ఇవ్వట్లా, ఉత్త బి వచ్చేసి నాన్ ప్రైమ్ని ఇవ్వట్లా. సో ఇటు 2NFలో ఉంది. అండ్ 3NFలో ఉందా లేదా అని చెక్ చేస్తే సూపర్కి ఏసీ గివింగ్ డి విచ్ ఈస్ నాన్ ప్రైమ్. ఏసీ వచ్చేసి సూపర్కి కాదనమాట, ఏబీ ప్రైమరీకి. సో ఇది 3NFలో లేదు. తర్వాత 49 ఏబిడి గివ్స్ సి, ఏ గివ్స్ బి, ఏబి గివ్స్ సి, బి గివ్స్ ఏ. ప్రైమ్ బీడీ, ఏడీ గివ్స్ ఏబిసిడి, ఏసీడీ గివ్స్ ఏబిసిడి. సి నాన్ ప్రైమ్, నాట్ సూపర్ పి, నాట్ 3NF, నాట్ ఇన్ 2NF. 2NFలో ఉందా లేదా అని చెప్పలేకపోతున్నాను అన్న. డి క్లోజర్లో విత్ ఏ వచ్చేసి బి వచ్చింది, ఏ వచ్చేసి బీని ఇచ్చింది, బి వచ్చేసి సి వచ్చింది, బి వచ్చేసి టార్గెట్ నాట్ 3NF. బీడీ క్లోజర్లో ఏబిసిడి వచ్చినాయి. సో బీడీ వచ్చేసి ప్రైమరీ కీ అనమాట. ఏడీ క్లోజర్లో కూడా మొత్తం వచ్చినాయి. సో ఏబిడి ప్రైమరీ కీ, సి నాన్ ప్రైమ్ కీ. నాన్ ప్రైమ్ కీ ఏమన్నా ఇస్తుందా అంటే ఇక్కడ ఏమి ఇవ్వట్లా. సో అదే ప్రాబ్లం అనుకుంటా. 50 in 3NF we can 49th పేజ్లో in 3NF we can have transitive dependency. ఎస్, in 3NFలో మనకు ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉండొచ్చు. ఏబీ గివ్స్ సిడి, ఏ గివ్స్ టు సి, నో నాన్ ప్రైమ్ attribute. ఏబీ గివ్స్ సి, ఏబీ గివింగ్ ఏ గివింగ్ సి. దిస్ ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. చెక్ ట్రాన్సిటివ్. AB candidate key, AB gives transitive C, C gives to prime. True or false? In 3NF, a non-prime attribute can be transitively determined by a candidate key. False. CNFలో non-prime attribute transitively candidate keyతో డిరైవ్ చేయొచ్చు అంటే చేయకూడదు. అదే ఇక్కడ 3NFలో అట్లా ఉండకూడదు. In 3NF, a prime attribute can be transitively determined by a candidate key. True. 3NFలో ఒక ప్రైమ్ అట్రిబ్యూట్ ట్రాన్సిటివ్గా క్యాండిడేట్ కీని డిరైవ్ చేయొచ్చు. ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉంటాయి అంటే ఉంటాయి, కానీ క్యాండిడేట్ కీస్ ఉంటాయి, నాన్ ప్రైమ్ కీస్కి ఉండవు. ఇన్ 3NF ఏ నాన్ ప్రైమ్ కెన్ బీ డిటర్మైన్డ్ బై అనదర్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. నాన్ ప్రైమ్ వచ్చేసి నాన్ ప్రైమ్ని డిటర్మైన్ చేయొచ్చు అంటే చేయకూడదు. ఇక్కడ 3NFలో అది పాసిబుల్ కాదు.
In 3NF, no non-prime can be transitively determined by any candidate key. 2NF violation, some candidate key partially non-prime attribute. Proper subset of candidate key giving non-prime attribute. క్యాండిడేట్ కీ ఉంది, దాని నుంచి ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్ కీ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ని ఇస్తుంది. అది 3NF వైలేషన్. ఇది మొత్తం 2NF వైలేషన్లో కూడా వస్తుంది. ఒక ప్రాపర్ సెట్ ఆఫ్ క్యాండిడేట్కి గివింగ్ ఏ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్, ఇది 2NF వైలేషన్. కానీ 3NFలో వైలేషన్ ఏంటి అంటే నాట్ ఏ సూపర్కి గివింగ్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్, సూపర్కి కానీ నాన్ ప్రైమ్ ఇస్తుంది, అది 3NF వైలేషన్. సో 2NF వైలేషన్ అంటే 3NF వైలేషన్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఇఫ్ రిలేషన్ ఈజ్ ఇన్ 3NF దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ సెకండ్ నార్మల్ ప్రైమ్ ఆల్సో. ఓకే, బి గివ్స్ సి, ఏసీ గివ్స్ డి, ఏబిడి గివ్స్ సి, బిసిడి గివ్స్ ఏ. ఇక్కడ ఉంది ఏబి ప్రైమ్ అనమాట. ఏబి నుంచి బి వచ్చింది, బి నుంచి సి వచ్చింది. సబ్సెట్ ఆఫ్ ఏ ప్రైమ్ ఏబి ఈజ్ ఏ బి డిటర్మైన్ నాన్ ప్రైమ్ సి నాట్ ఈజ్ ఇన్ TNF, సో నాట్ ఈజ్ ఇన్ 3NF2. సిడి నాన్ ప్రైమ్ అనమాట. ఏబి వచ్చేసి ప్రైమ్ అట్రిబ్యూట్స్. బి నాట్ ఏ సూపర్ కీ, బి స్ట్రెస్, సి నాట్ ఇన్ ప్రైమ్, అండ్ ఏబి యూసి, ఏబి డి యూసి, ఏబి సి యూస్ డి, ఏసి యూస్ డి. నాట్ ఏ ఇక్కడ క్యాండిడేట్ కీస్ చూస్తే ఏబి, ఏ అండ్ బి అలోన్ గివ్స్ నథింగ్, సో నో పార్షియల్ డిపెండెన్సీస్ టు సెకండ్ నార్మల్ ఫామ్. అండ్ ఇక్కడ ఏబిసి, ఏసి వచ్చేసి ట్రాన్సిటివ్గా క్యాండిడేట్ కీస్ ఉన్నాయి, ఏసీ డి వస్తుంది నాన్ ప్రైమ్, నాట్ ఈజ్ ఇన్ 3NF. ఏసీ వచ్చేసి డీని ఇస్తున్నాయి, సో ఇది నాట్ ఇన్ 3NF. ఆన్ LHS నాట్ డి, సో విత్ ఆర్ LHS సైడ్, అదే రైట్ హ్యాండ్ సైడ్ డి లేదు, సో డి ఉండాలి క్యాండిడేట్ కీలో. క్యాండిడేట్ కీస్ ఏంటంటే ఏబిడి, సో సి వచ్చేసి నాన్ ప్రైమ్. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఏమైనా ఇస్తుందా లేదా అని చెక్ చేయాలి. ఏబి పార్షియల్గా నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ సిని ఇస్తుంది, సో 2NFలో లేదు, సో ఆటోమేటిక్గా 3NFలో ఉండదు. ఏబిడి వచ్చేసి ఏబిని ఇస్తున్నాయి, అది ఏబి వచ్చేసి నాన్ ప్రైమ్, ఏబిడి ప్రైమ్, ఏబి వచ్చేసి నాన్ ప్రైమ్, అండ్ అది సిని ఇస్తున్నాయి, అది నాన్ ప్రైమ్. సో ట్రాన్సిటివ్గా నాన్ ప్రైమ్ని ఇచ్చింది కాబట్టి, అదే క్యాండిడేట్ కీ నుంచి నాన్ ప్రైమ్ డిరైవ్ అయింది ట్రాన్సిటివ్గా కాబట్టి ఇట్స్ నాట్ ఇన్ 3NF. ఏసీడి యూస్ బి, ఏసీ యూస్ డి, ఏడి యూస్ సి, ఏసీ యూస్ బి క్యాండిడేట్ కీ. నో ఏ ఆర్హెచ్ఎస్, సో ఏ ఈజ్ క్యాండిడేట్ కీ. ఆర్హెచ్ఎస్ లేదా ఏ లేదు, సో ఏ క్యాండిడేట్ కీలో ఉండాలి. ఏసీ క్లోజర్ వస్తే అన్నీ వచ్చినాయి, ఏడి అన్నీ వచ్చినాయి, సో ఏసీడి వచ్చేసి ప్రైమ్ అట్రిబ్యూట్ అనమాట. ఏఆర్సి ఒక్కటి ఏమి ఇవ్వట్లేదు, సో దే ఆర్ ఇన్ 2NF. డి ఒక్కటి ఇస్తుంది కదా నాన్ ప్రైమ్, డి సిని ఇచ్చిన సి కూడా ప్రైమే కాబట్టి ఏం కాదు, సో 2NFలోనే ఉన్నాయి. సో నాట్ ఏ సూపర్కి సి గివింగ్ ఏ నాన్ ప్రైమ్, సి తర్వాత ఇంకేం నాన్ ప్రైమ్ లేదు కదా, సో నాట్ సూపర్కి నాన్ ప్రైమ్, దెన్ నాట్ ఇన్ 3NF. 3NFలో ఎందుకు లేదంటుంది. నాన్ సూపర్ కీ గివ్స్ బి, ఏసీ సూపర్ కీ కాదు కానీ అది బీని ఇస్తుంది, సో అది ప్రాబ్లం అనమాట. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. C1 C3 use C2 C4 5, C1 C2 C4 C5, CK prime C1 C3, C1 C3 closure, C1 C2 C3 C4 C5, RHS no C1, C1 and C4, C1 C4 C2 not super key. Define C2, C1 C2 C3 C2 not in 2NF, not in 3NF. AB use D, AC use B, E use A, C use B, C use B, ABEC is equals to DABC, CE closure ABDCE, ECB, not in 3NF. In 3NF, not in BCNF. For all a non-trivial functional dependency, not a super key giving a prime attribute is okay na. నాట్ ఏ సూపర్కి ప్రైమ్ నాన్ ప్రైమ్ ప్రైమ్ అట్రిబ్యూట్ని ఇవ్వలేవు కదా.
if x gives non-pair super key giving a non-prime, not in 3NF, not in BCNF. B, third normal form, not transitive functional dependencies. A gives test to B gives to C, A gives test to C prime, non-prime. A B gives test C, A B gives test C, A B gives B gives C. X not in X 3NF, not in 3NF. Q వచ్చేసి క్యూఆర్ ఏబిసిడిఈఎఫ్, ఏ వచ్చేసి బీసీ, సి వచ్చేసి ఎఫ్, డి వచ్చేసి ఈ అనమాట. సో ఇక్కడ నార్మల్ ఫామ్ ఏంటి అంటే, నార్మల్ ఫామ్ ఆర్హెచ్ఎస్ సైడ్లో ఏడి లేవు. ఏడి క్లోజర్ చూస్తే ఏబిసిఈఎఫ్ వచ్చింది. చెక్ బీసీఎన్ఎఫ్ ఈజ్ ఈజీ టు సే ఫస్ట్ మనం బీసీఎన్ఎఫ్ చెక్ చేయొచ్చు అనమాట. బీసీఎన్ఎఫ్ నాన్ ట్రివియల్, సూపర్ కీ కానీ నాన్ ప్రైమ్ని ఇస్తుంది. సూపర్ కీ నాన్ ప్రైమ్ని ఇస్తే అది ప్రాబ్లం. నాట్ ఏ సూపర్ కీ గివింగ్ ఫంక్షనల్ డిపెండెన్సీ, నాన్ ఏ ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. థర్డ్ నార్మల్ ఫామ్ ఫస్ట్ మనం బీసీఎన్ఎఫ్ని చెక్ చేయాలి. ఆర్డర్ చూడు, చెక్ చేసేటప్పుడు ఫస్ట్ బీసీఎన్ఎఫ్ని చెక్ చేయాలా. లెఫ్ట్ సైడ్ నాట్ సూపర్ కీ, రైట్ సైడ్ నార్మల్ కీ. లెఫ్ట్ సైడ్ నాట్ సూపర్ కీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలా నాన్ ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీస్కి. సెకండ్ 3NFని చెక్ చేయాలా. నాట్ ప్రైమరీ కీ గివింగ్ నాన్ ప్రైమ్, అది వైలేషన్. థర్డ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్ కీ ఏ క్లోజర్ గివ్స్ ఏబిసిడి నాన్ ప్రైమ్, అదనమాట. ఇది థర్డ్కి 50 బైస్కాయిడ్ నార్మల్ ఫామ్. Define a relation schema R is in BCNF if whenever a non-transitive functional dependency x used to A, x is a super key, holds R, then x is a super key of R. The formal definition of BCNF refers from the definition of third normal form in the clause B of 3NF, which allows functional dependencies having the RHS as a prime attribute is absent from BCNF. That makes BCNF a stronger normal form from compared to third normal form in our exam. BCNF, the BCNF condition is really simple. A relationship is in third BCNF if given any ft x is a super key and giving y x is a super key, x left side super key undala. A relationship R is in BCNF if for all non-trivial functional dependencies x gives y, x is equals to LHS, that is equals to super key. LHS వైపు సూపర్ కీయే ఉండాలా. వాట్ మేక్స్ త్రీ ఎన్ఎఫ్ నాట్ బీసీఎన్ఎఫ్ అంటే, ఇప్పుడు బీసీఎన్ఎఫ్కి లెఫ్ట్ సైడ్ సూపర్ కీయే ఉండాలా, 3NFకి లెఫ్ట్ సైడ్ సూపర్ కీ ఉండాలా, లేదా రైట్ సైడ్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఉండాలా. 3NF left side not super key giving right side non-prime attribute, this should not happen. And third normal form what should happen, x gives a, it's non-trivial ఉండాలా, x వచ్చేసి సూపర్ కీ అయి ఉండాలా, a వచ్చేసి ప్రైమ్ అయి ఉండాలా. థర్డ్ ఫార్మల్ ఫామ్ అయింది, ఎక్స్ వైపు సూపర్ కీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సూపర్ కీ ఉండాలా, రైట్ హ్యాండ్ సైడ్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఉండాలా. ఇట్ ఈస్ ఇన్ BCNF, ఇట్ ఈస్ ఇన్ 3NF. BCNFలో ఉంటే 3NFలో ఉన్నట్టే బైగాడ్ నార్మల్ ఫామ్. అండ్ ఇది A gives test to BC, C gives test to F, D gives test to E, RHS side AD closure ABCDE, BC or non-prime, AD gives test to BC, AB gives BC. 2NFలో ఉన్నట్టే ఏ ఒక్కటి బీసీని ఇస్తుంది, డి ఒక్కటి బీసీని ఇస్తుంది. అంటే ప్రైమ్ అట్రిబ్యూట్స్ నాన్ ప్రైమ్, అదే పార్షియల్ క్యాండిడేట్కి నాన్ ప్రైమ్ ఇవ్వకూడదు. అండ్ 3NF మనం చెక్కింగ్ ఎట్లా చేయాలంటే, ఫస్ట్ నార్మల్ ఫాము, తర్వాత BCNF. ఫస్ట్ నార్మల్ ఫామ్ చాలా ఈజీగా కనిపెట్టేస్తాం. తర్వాత BCNF లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సూపర్ కీ ఉందా లేదా అని చూసుకోవాలా. 3NF లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సూపర్ కీ ఉండాలి, లేదా రైట్ సైడ్ నాన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సూపర్ కీ ఉండాలా, లేదా రైట్ సైడ్ ప్రైమ్ ఉండాలా. అండ్ లాస్ట్లో సెకండ్ నార్మల్ ఫామ్ చెక్ చేయాలా. ఇది థింగ్ అన్నమాట. అండ్ దీని తర్వాత ఇది ఆర్డర్ ఫర్ చెకింగ్, YYQs, CF
ఫస్ట్ నార్మల్ ఫామ్ 3.5 BCNF, తర్వాత థర్డ్ నార్మల్ ఫామ్, తర్వాత సెకండ్ నార్మల్ ఫామ్ 1432. పిఐక్యూస్ అన్నమాట. ఇక్కడ సిఎఫ్ని ఇస్తుంది, ఏని ఇస్తుంది, ఈసీడీని ఇస్తుంది, ఏ వచ్చేసి బీని ఇస్తుంది. రైట్ సైడ్ సిఈ లేదు. సిఈ క్లోజర్ కనుక్కుంటే ఏమొస్తుంది, సిఈకి సిఈడిఏబిఎన్ వస్తాయి. సో సిఈ క్యాండిడేట్కి అనమాట. సిడి ఈసీ వస్తుంది, సిడి ఈసీ ఉంది, ఎఫ్డిసి ఉంది. I'm fixing not doing of the RHS for checking of ends. Okay. Third normal form candidate key giving non-prime giving non-prime. That's the third normal form lo adi problem. A C ni istundi, B A ni istundi, A D ni istundi, AD C ni istundi. B closure is equals to A B C D. A closure వచ్చేసి A C D. C వచ్చేసి D, CD వచ్చేసి A, AB వచ్చేసి BD వచ్చేసి A. ఏబీ క్యాండిడేట్ కి, సి వచ్చేసి నాన్ ప్రైమ్, డి వచ్చేసి నాన్ ప్రైమ్. బీడి ఏసీ, బీడి ప్రైమ్, ఏబీ ప్రైమ్. సిడి వచ్చేసి నాన్ ప్రైమ్, ఏసీడి. సి వచ్చేసి ఏడి, బీసీ వచ్చేసి బీసీడిఏ. బీడి వచ్చేసి ఏ నథింగ్, ఏబీ వచ్చేసి సి నాన్ ప్రైమ్, డి ఏడిసిఏ, డిబి, ఏసీబీ. సి క్లోజర్ వచ్చేసి ఏబిసిడి, ఏ క్లోజర్ వచ్చేసి ఏబిడి. ఇట్లా వస్తుంది. అట్రిబ్యూట్ 10 అట్రిబ్యూట్స్ ఈఎఫ్జిహెచ్. ఓకే. మ్యాక్స్ క్యాండిడేట్కి ఏబిజిహెచ్ 7, ఈక్యూ స్టేస్ టు ఏబిబిసిడి, డికంపోజెస్ అంతే. తర్వాత ఎఫ్టిఎస్ ఇదంతా ఏంటో బాబు. డికంపోజ్ ఇన్ లాసీ ఇఫ్ 60 వరకు, 44 to 60.